మున్సిపల్ ఎన్నికలలో బీజేపీని ఆదరించండి, కేంద్ర మంత్రి బండి సంజయ్ వినతి. సంజయ్ గారు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, ఏంటంటే బీజేపీ ఒకప్పుడు ఒక ఊపింది ఎవరి వల్ల అనంటే బండి సంజయ్ గారు అనే చెప్తారు ఎవ్వరైనా కూడా. మరి మొన్న జరిగిన ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో 100% చెప్తున్నా, బీజేపీకి ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ డిజిట్ పర్సెంటేజ్లోనే బీజేపీ ఓట్ షేరింగ్ అయితే ఉన్నది. మరి కొన్ని సంవత్సరాల నుంచి కూడా మళ్ళీ వచ్చే అధికారం మాదే, మళ్ళీ వచ్చే అధికారం బీజేపీదే అని చెప్తా ఉన్నారు. కానీ బీజేపీలో ఉన్న నాయకుల ముచ్చట ఏంది ఒక్కసారి చెప్పండి, బీజేపీని నమ్ముకున్న కార్యకర్తల ముచ్చట ఏంది అనేది ఒక్కసారి మాట్లాడండి. బండి సంజయ్ గారికి పగ్గాలు ఇవ్వాలి అని చెప్పి చాలా మంది అన్నారు. కానీ కొన్ని పొలిటికల్ వేవ్స్ వల్ల, కొంతమంది పాలిటిక్స్ వల్ల మీకు రాలేదు. సరే పక్కకు పెట్టండి. మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు కూడా మళ్ళీ ఛాన్స్ ఉందని చెప్పి అంటా ఉన్నారు. కాబట్టి మళ్ళీ మీరు వస్తేనే బీజేపీకి ఏమన్నా తెలంగాణలో ఎక్కువ సీట్లు దక్కే అవకాశం ఉందని చెప్పి అంటా ఉన్నారు. మరి మున్సిపల్ ఎన్నికల ముచ్చట ఇప్పుడు మీరు అందరు ఆదరించండి అని చెప్తా ఉన్నారు. ఇది మీరు ఇట్లా చెప్పి పక్కకు పెట్టేస్తారా, మరి మీరు ముందు ఉండి నడిపిస్తారా ఏందనేది కూడా చూడాలి. మరి మంత్రులు ఉన్నారు, బీజేపీకి సంబంధించి మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఏం చేస్తున్నారు మీరు అందరూ? బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో ఏం చేద్దాం అనుకుంటున్నారు? మోదీ గారు కూడా గట్టిగా చివాట్లు పెట్టిండ్రు కదా. మరి మున్సిపల్ ఎన్నికలలోనైనా ఇప్పుడు బండి సంజయ్ గారు చెప్పినారు కదా, మరి మున్సిపల్ ఎన్నికలలో ఎట్లుంటుంది ఏందనేది ఒకసారి చూడాలి. బీజేపీతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని, డబుల్ ఇంజన్ సర్కారు వలనే రాష్ట్రం పురోగమనిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఉజ్వలంగా ఉందన్నారు. తెలంగాణలో కూడా భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటామని అన్నారు. జమ్మిగుంట, హుజరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో భాజపాకు అవకాశం ఇవ్వాలని, అభివృద్ధి చేసి చూపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇటీవల పంచాయతీ ఎన్నికలలో పలు చోట్ల బీజేపీ బలం చాటిందన్నారు. మున్సిపల్ ఎన్నికలలోనూ బీజేపీని ఆశీర్వదించాలన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాల మైదానంలో నిర్మించుకున్న సింథటిక్ ట్రాక్ స్థలాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ పరిశీలించారు. స్థల విషయమై ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రణాళిక అభివృద్ధి కమిటీలో సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి జమ్మికుంట, హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులకు కోటి వ్యయంలో ఆధునిక పరికరాలను సమకూర్చారని చెప్పారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జమ్మికుంటలోని అంబేద్కర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ ముంపు ప్రాంతాలను కాపాడుతారని, వరద కాలువ నిర్మాణాన్ని చేపడతామని చెప్పి బండి సంజయ్ గారు అయితే చెప్పిండ్రు. ఒకటే చెప్తున్నాను నేను, బండి సంజయ్ గారు బయటికి వచ్చి బండి సంజయ్ గారు ఇంకా స్టాండ్ తీసుకుంటేనే నాయకులు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు కదా అని అనుకోకండి. బండి సంజయ్ గారు మీరు వస్తేనే, మీరు బయటికి వచ్చి ఒకనాడు మీరు ఒక సభలో నా మోదీ నా దేవుడు అనగానే అసలు ఆ మాటతో అసలు బీజేపీ ఏడుకోపోయింది. వాస్తవంగా చెప్పాలంటే మీ స్పీచ్లు విన్నా, మీరు మాట్లాడే మాటలు ఎవరిన్నా కూడా బీజేపీలు ఉన్నారు. కానీ మీ వాయిస్ ఏందనేది జనాలకు ఈజీగా వెళ్ళిపోతుంది. అందుకే మీరు ఇంకా గట్టిగా స్టాండ్ తీసుకుంటేనే బీజేపీకి ఏమైనా ఛాన్స్ ఉంటుంది. ఇది నేను అంటున్న మాట కాదు, బీజేపీలో ఉన్న చాలా మంది కార్యకర్తలు అంటున్న మాట. మరి ఇప్పుడుగా మున్సిపల్ ఎలక్షన్స్ ఇవన్నీ పక్కకు పెట్టండి. మరి వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పటి వరకు బీజేపీ ఎట్లా గ్రోత్ అవుతుంది, తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా డెవలప్ అవుతుంది ఏందని కూడా చూద్దాం.